నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జైలుకెళ్ళింది అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళ చెల్లి యొక్క పోరాటం ఎక్కడ కూడా తగ్గలేదు. ఎందుకంటే మా అన్నని సీఎం చేసుకున్నంత వరకు నా యొక్క పోరాటం ఆగదని చెప్పి షర్మిల గారు గతంలో కూడా చెప్పారు. అయితే వాళ్ళ అన్నని నెక్స్ట్ సీఎం చేసుకున్నంత వరకు పోరాటం చేసి సీఎం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆస్తులు వాళ్ళ ఇంట్లో ఆస్తులు గొడవలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ షర్మిల గారికి ఆస్తి ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదన్నట్టు తన తల్లి విజయమ్మ గారైతే చెప్తుంది. నిజంగా ఇక్కడ చెల్లికి తల్లికి న్యాయం చెయ్యని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి న్యాయం చేస్తారా అని ప్రజల్లో నుంచి ఇదంతా స్పందన వస్తుంది. ఇదంతా ప్రజల నుంచి వస్తుంది కాబట్టి నేను డిస్కషన్ చేస్తున్నాను. కానీ తల్లి విజయమ్మ గారు పోరాడుతున్నట్టు ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదా ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే శాలిని, మన వీక్షకులకు కూడా. సార్, గతంలో పెద్దవాళ్ళ సామెత ఏంటంటే ఇంటిని గెలిచి రచ్చని గెలవమన్నట్టు సామెత ఉంది. సార్, నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికే న్యాయం చెయ్యని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల నుంచి న్యాయం చేస్తారనండి ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. ఇది నిజంగా ప్రజలు కూడా ఇదే అడుగుతున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికే న్యాయం చేయట్లేదు, ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తారు, నెక్స్ట్ ఇంకా అధికారంలోకి అసలు ఎలా వస్తాడనని ప్రజల నుంచి ఇదే స్పందన వస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? నిజానమ్మా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం ప్రజలకి ఎంత మేలు చేస్తామో చేయలేమో తర్వాత మాట. ముందు మన కుటుంబంలో అయితే మనం సర్దుకుని వెళ్ళాలి. ఇల్లు సర్దుకున్న తర్వాతే మనం వీధిలోకి వెళ్ళి సర్దాలి. ఇంట్లోనే సర్దుకోలేనాడు వీధిలోకి వెళ్ళి ఏం సర్దుతాడు? అది అందరికీ ఉంది. అది అందులో షర్మిల గారు ఏమి తీర్చలేని కోరికలు ఏమి కోరటలేదు. ఆమెకి చట్టబద్ధంగాను సహజంగాను రావాల్సినటువంటి ఆస్తుల గురించి ఆమె మాట్లాడుతుంది. తర్వాత విజయం గారు కూడా తల్లిగా వీళ్ళిద్దరు కూడా రెండు కళ్ళ లాంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి, షర్మిల. అలాగే రాజశేఖర రెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అని ప్రజలనే ప్రశ్నించాడు. పొడవదని అనుకున్నాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆస్తి వస్తుందో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం షర్మిల కూడా అంతే రావాలి కదా. తర్వాత విజయం గారికి కూడా ఆమె గౌరవంగా బ్రతకటానికి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యగా ఈయన పని ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు. ఈయన కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి తల్లి. ఆమెకు 2 హోదాలు ఉన్నాయి. మరి ఆమె కూడా గౌరవంగా బతకటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే జరగాలి కదా. ఇట్లాంటిది సొంత ఇంట్లోనే ఆయన ఇంత పెద్ద కుంపట పెట్టుకుని నేను దేశం అంతటికి ఎంతో సేవ చేస్తాను, మీ అందరిని నా కన్నబిడ్డల్లాగా చూసుకుంటాను అంటే ఎవరన్నా నమ్ముతారా? 2019లో నమ్మి నీకు అధికారం ఇస్తే ప్రజలందరినీ వేయించుకు తిన్నావు, పేణం మీద పెట్టి వేయించినట్టు. నీ కడుపు నింపుకున్నావు కానీ ప్రజల్ని భక్షించడానికి నీ అధికారాన్ని ఉపయోగించావు. దాంతో 24 వచ్చేటప్పటికి నీకేం బుద్ధి చెప్పాలో చెప్పారు. కానీ కుటుంబంలో పరిస్థితి వేరేగా ఉంది. ఇప్పుడు ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా కేవలం రాజకీయాల కోసమే జరిగిందని కాదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు వాళ్ళ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబ పెద్ద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగానే ఈ ఆస్తుల పంపకం విషయంలో ఘోరమైన అన్యాయం చేస్తా కాబట్టి షర్మిల తరపున ఈ పెద్ద ఆయన నిలబడితే నా ఆట సాగదు అనే దురుద్దేశం కూడా పెట్టుకునే ఆయన హత్యకి ప్లాన్ చేశారని కూడా ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఆ ప్రాంతంలో ఒక పెద్ద మనిషిగా, ఆ కుటుంబంలో పెద్ద మనిషిగా ఆయన కనుక నోరు ఇప్పితే అది వేరేగా ఉంటుంది. కాబట్టి ఆయన్ని ఎలిమినేట్ చేశారని కూడా మనం ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. విజయం గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన ప్రేమ. ఎవరి బిడ్డ మీదైనా తల్లికి ఉంటుంది, అది తప్పని అంటలేదు. ఆ రోజున ముఖ్యమంత్రి చేయటంలో షర్మిల గారు ఎంత కీలక పాత్ర వహించిందో, అంటే భౌతికంగా తిరిగి ప్రపంచంలో ఏ మహిళ చేయనంత పాదయాత్ర చేసి తన అన్నని ముఖ్యమంత్రిగా చేస్తే తన జీవితం ఒక భద్రత ఉంటుంది. తండ్రి లాంటి వ్యక్తి అంటే తన జీవితానికి ఆర్థిక భద్రత కూడా ఏర్పడుతుంది. ఈ ఆస్తులన్నీ సమానంగా పంచి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కోరుకున్నాడో దాన్ని అమలు చేస్తాడు. అట్లాగే రాష్ట్రం పట్ల కూడా బాధ్యతతో వ్యవహరిస్తాడు అనుకుంది. కానీ ఇట్లాంటి ఆయనలో అపరిచితుడు ఉన్నాడని ఆమెకు తెలియదు. తర్వాత విజయమ్మ గారు కూడా బైబిల్ పట్టుకుని, ఆమె ఎప్పుడు బయటకు తిరిగిన మనిషి కాకపోయినా కూడా కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలి అనే ఒక తపంతో వీధి వీధి ఊరు తిరిగి నా బిడ్డ కాదు మీ బిడ్డ అనుకోండి అని, ఆమెకు కూడా సొంత తల్లికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో
అంతర్గతంగా ఇంకొక అపరిచితుడైన వ్యక్తి ఉన్నాడు, కుటుంబం పట్ల కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తాడు, అట్లాగే కుటుంబ సభ్యుల్ని భౌతికంగా హతమార్చడంలో కూడా తన పాత్ర ఉంటుంది వివేకానంద రెడ్డి గారి విషయం. అలాంటి పనులు కుటుంబంలో చేస్తాడని ఎవరు ఊహించుకోరు. భౌతికంగా మనుషులు లేపేయటం అనేది కుటుంబంలో అది ఎప్పుడు ఎక్కడ జరగలేదు కూడా. అందులోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన విస్తృతమైన కుటుంబం పట్ల కూడా బాధ్యతగా ఉండేవాడు. అన్ని పండగలకి అందరినీ పిలిపించి ఒక గొడుగు కింద ఉంచాడు ఆయన. కానీ అట్లాంటి కుటుంబంలో ఇలాంటి చిచ్చు సొంతంగా తన బిడ్డల మధ్యలో కూడా వస్తుంది అనేది, ఒక కన్ను ఇంకో కన్నుని పూర్తిగా పొడి చేస్తుందని కూడా ఎవరు కూడా ఊహించలా. అందుకని వాళ్ళ విజయమ్మ గారు పడుతున్న బాధ ఒక రకంగా చెప్పాలంటే, అంటే మనం అనకూడదు అన్నమాట, రాజశేఖర రెడ్డి గారు చనిపోబట్టి ఆయనకి ఇట్లాంటి క్షోభ ఎదుర్కోలేదు. కానీ నిజంగా ఆయన కూడా బతికుండి ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కనుక ఈ పని చేసి ఉంటే ఎంత క్షోభించేది ఆయన మనసు. ఇప్పుడు ఆ బాధను మొత్తాన్ని ఒక్క విజయం గారు తీసుకోవాల్సి వచ్చింది. ఆయన ఉంటే కనీసం ఎంతో కొంత ప్రయత్నం చేసి పెద్దాళ్ళతో చిన్నాళ్ళతో చెప్పో భయానో భక్తితోనో కొంత న్యాయం చేసేవాడు. వివేకానంద రెడ్డి గారు ఉన్నా కొంతవరకు న్యాయం చేయడానికి ప్రయత్నించేవాడు, ప్రజల్లోకి తీసుకెళ్ళేవాడు, కడప జిల్లా ప్రజల ముందు పెట్టేవాడు, నియోజకవర్గ ప్రజల ముందు పెట్టేవాడు, కుటుంబ శ్రేయభిలాషులు పిలిపించి అదో ఇదో చేసేవాడు కొంతలో కొంత. కానీ ఇవాళ విజయమ్మ గారు అంత క్షోభను అనుభవిస్తూ కూడా మళ్ళీ అవతల చూస్తే కొడుకు, అందువల్ల అనేక సార్లు ఆయన తప్పు చేసినా సమర్థించడానికి ప్రయత్నించి, కానీ మళ్ళీ ఇటేపు చూస్తే షర్మిల గారి బిడ్డలకు జరుగుతున్న ఘోరమైన అన్యాయం చూసి తట్టుకోలేక బహిరంగ లేఖలు కూడా రాస్తుందంటే అంతర్గత విషయాలను ఎవరు కూడా ఎప్పుడు బహిరంగంగా బయట చెప్పుకోవాలంటేనే మౌఖికంగా చెప్పుకోవడానికే ఇబ్బంది పడతాం, ఎందుకంటే కుటుంబంలో ఇంత లోట్లు ఉన్నాయా అనుకుంటారని. కానీ ఇవాళ ఆమెకి అంతకన్నా బాధ పంచుకోవడానికి ఎవరు లేరు. అందుకని బహిరంగ లేఖల ద్వారానే ఆమె బయటకు చెబుతుంది. ఏమీ కూడా అతను చెల్లెలకి న్యాయం చేయలేదు, ఘోరమైన అన్యాయం చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా అందరితో కూడా చెప్పింది ఏంటంటే, ఈవెన్ కొడుకు కూతురు గురించి కూడా ఆయన ఆలోచించలా. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 2 అమ్మాయిల్ని, షర్మిల గారికి ఉన్న ఒక అబ్బాయి, ఆయనకు కూడా కూతురు కొడుకు అయినా కూడా రాజారెడ్డి అని పేరు పెట్టాడు. సో వైఎస్ రాజారెడ్డి కింద శరమణ అవుతున్నాడు, అంటే తండ్రిని ఆ పిల్లాడిలో చూసుకున్నాడు. షర్మిల గారికి ఇంకొక కూతురు కూడా ఉంది, ఈ నలుగురికి సమానంగా పంచమన్నాడు. అందులో విజయమ్మ గారి గురించి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి, షర్మిల గురించి కూడా ప్రస్తావించలా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బిడ్డలు బాగుంటే వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు చూసుకుంటారు, అట్లాగే విజయమ్మ గారికి కూడా ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది అనుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంత క్రిమినల్ ఆలోచన ఉంటుంది. తండ్రి వాళ్ళు ఎంఓయూ కూడా రాసుకున్నారని కూడా చెబుతుంది, కానీ వాళ్ళ ఎంఓయూ కూడా ఏమీ లేదు అనే పరిస్థితికి వచ్చాడు. తను బహిరంగంగా కూడా ఇదంతా నా స్వార్జితం అన్నాడు. తర్వాత గిఫ్ట్గా ఇచ్చిన సరస్వతి పవర్ షేర్స్ కూడా మీకు కూడా తెలుసు, కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు అనేక పిల్లిగంతులు వేశాడు. ఇవాళ వాళ్ళు ఇది వాటి కోసం కూడా అక్కడ న్యాయ పోరాటం కూడా చేయాల్సి వస్తుంది. అంటే తల్లిని ఒక బినామీగా వ్యవహరిస్తున్నాడు, అంటే తల్లి షర్మిల పట్ల ఆ షేర్లు షర్మిలకి ఇస్తుందని. షర్మిలకి ఆమెకి డైరెక్ట్గానే ఇచ్చారు, అందులో ఏమి బినామీ పాత్ర కూడా ఏం లేదు. అయినా కూడా ఆ ఒక్క కంపెనీలో షేర్లు, తర్వాత ఎన్నికల ముందు 200 కోట్లు ఇచ్చాడు ఆయన. ఆ 200 కోట్లు కూడా ఆమె వాటాగా వచ్చిన ఆస్తికి ఇక అదే దాదాపు పూర్తి అయిపోయింది. 200 కోట్లు ఇచ్చాను. 200 కోట్లు అన్ని కంపెనీల్లో ఉన్న డివిడెండ్ లాభాలని డివిడెండ్ రూపంలో ఇచ్చాడని కూడా విజయమ్మ గారు చెబుతుంది. ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అని కూడా చెబుతుంది. 2009లో ఈయన చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆస్తుల పంపకం అనేది జరగలేదు. ఊరికే మౌఖికంగా ఆ బిడ్డల నలుగురికి సమానంగా పంచాలన్నదే ఆయన అభిమతం. అది విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళతో కుటుంబ శ్రేయభిలాషులకి కుటుంబ సభ్యులకి విజయమ్మ గారితోనూ బహిరంగంగానే చెప్తూ ఉండేవాడు అంట. కాబట్టి రాయలసీమలో ఉండే ఒక నీతి ఏంటంటే, ఎవరైనా పెద్దవాళ్ళు ఆ కుటుంబంలో ఇలా ఆస్తులు పంపకాలని భావన గనక చెబితే అదొక విల్లులాగా, అంటే వీలునామాలాగా, ఒక ఆదేశంలాగా పాటిస్తారు. అట్లా డబ్బుల కోసం నీతి తప్పి ప్రవర్తించే సందర్భం అక్కడ ఉండదు. అట్లాగే అక్కడ రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది శత్రువర్గానికి చెందిన కుటుంబాల మీద, విరోధుల మీద ప్రయోగిస్తారు, కానీ సొంత కుటుంబ సభ్యుల్ని హతమార్చడం అనేది కూడా ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వివేకానంద రెడ్డి గారి హత్య నివ్వెరపోయారు. అట్లాంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని ఇది కోరింది కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ పార్టీ నాయకుల్లో ఉండే ఒక నీచమైన వ్యక్తుల ద్వారా చాలా దుర్మార్గమైనటువంటి దుర్భాషలు ఆడుతూ
పోస్టింగ్లు కూడా పెట్టిస్తున్నారు. అవును. గతంలో కూడా పెట్టారు. ఆయన తరపున అమెరికాలో కూడా ఒక అతను ఉంటాడు. అతను కూడా బూతులు తిడుతున్నా కూడా ఏమీ పట్టించుకోడు. తర్వాత వాళ్ళే పేటీఎం బ్యాచ్కి డబ్బులు ఇచ్చి మరీ కూడా, అంటే వాళ్ళ నైతిక బలం దెబ్బతీసి ఈ సమాజంలో ఉండకుండా వెళ్ళిపోవాలని. తర్వాత అంత ఇప్పుడు మీరు కూడా చెప్పారు, ముఖ్యమంత్రి అవటానికి ఎంతో సహకరించింది షర్మిల గారిని. ఆమెకి కనీసం ఎమ్మెల్సీ పోస్ట్ కూడా ఇవ్వటానికి ఆయన ఇష్టపడలేదు. తర్వాత వివేకానంద్ గారు కడప లోక్సభ సీట్లో కేవలం రాజారెడ్డి గారి వారసులు మాత్రమే పోటీ చేయాలని కోరుకున్నప్పటికీ కూడా ఆమెకి సీటు 2 సార్లు కూడా ఇవ్వలేదు. అవినాష్ రెడ్డికి గెలవటం ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు షర్మిల గారి పరిస్థితి నిజంగా ఆమె చెప్తుంది ఏంటి, నా బిడ్డల ఆస్తి కూడా కొట్టేశాడని. మేనకోడలు మేనల్లుడు అవుతారు. వాళ్ళు ఎక్కడో అమెరికాలో అక్కడెక్కడో వాళ్ళ జీవనం వాళ్ళు పొందుతున్నారు తప్ప రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తి మొత్తం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే పరిమితం అయిపోయింది. విజయమ్మ గారు కానీ షర్మిల గారు కానీ మాత్రం. తర్వాత అక్కడ బెంగళూరులో ఉన్న ఆ ప్యాలెస్ భూమి కూడా షర్మిలదేను, ఎంఓఈలో కూడా అది రాశారని కూడా చెబుతుంది. కాబట్టి ఆమెకి సగభాగం కాదు, ఈవెన్ 30% అయినా ఇవ్వటానికి కూడా ఆయన సిద్ధంగా లేడు. గతంలో దుర్యోధనుడు గనక పాండవులకి సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు చూసారా మహాభారతంలో. ఆ యుద్ధం కూడా జరిగింది కదా. అట్లాంటి పరిస్థితిలో మాట్లాడుతుంటే కూడా ఇవాళ వాళ్ళ పార్టీలో చెందిన పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ షర్మిల తరపున కనీస సానుభూతి కూడా చెప్పగలిగిన పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అసలు ఈ పార్టీ ఇట్లాంటి పనులు చేయటం వలన అసలు ఇంకా ఉంటుందా, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసిస్తారా, మనం 10 మందికి చెప్పాల్సిన వాళ్ళం ఇలాంటి నీచమైన పనులు చేస్తే ఇతన్ని నమ్మి ప్రజలు ఎవరు ఓటేస్తారు. మొన్నే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తీసుకొచ్చారు. తర్వాత పేరుని నాని లాంటాడు కూడా, అయ్యా నీ కుటుంబ అంశాలకి ఒక అంటే క్లుప్తంగా మీ ఇంట్లో మీరు పరిష్కారం చేసుకోండి అని కూడా సలహా కూడా చెప్పాడు. అయినా ఇవాళ వాళ్ళు ట్రిబ్యునల్ చుట్టూతా తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూతా తిరుగుతున్నారు. బహిరంగ లేఖలు రాయటం అంటే పొట్ట చించుకున్నట్టే కదా, పేగులు బయటపడినట్టు. అయినా కూడా ఇవాళ అంతకన్నా మార్గం లేదు విజయం గారికి. అందువలన కొంతలో కొంతైనా తను ఉండగానే షర్మిలకి ఏదన్నా కనీస న్యాయమైనా చేయగలుగుతానా లేదా అనేది ఇవాళ ఆమెకు ధైర్యం లేదు. చేస్తాడన్న పైకి చెబుతుందేమో కానీ ఎప్పటికన్నా చేస్తాడన్న ఆశ ఉందని. ఆశ తేలిపోయింది. అతను పదే చెబుతున్నాడు, ఇందులో షర్మిలకి వచ్చేది ఏమీ లేదు. ఆఖరికి విజయసాయిరెడ్డి లాంటి 3 తరాలుగా పనిచేస్తున్న ఆడిటర్తో కూడా ఇది ఆస్తి జగన్మోహన్ రెడ్డిదే అని తప్పుడు సాక్ష్యం చెప్పించుకున్నాడు. తర్వాత విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి విభేదాలు వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి విజయమ్మ గారిని షర్మిల గారిని కలిసి అప్పుడు తను పశ్చాత్తాపం చెప్పాడు. కానీ జరగాల్సిన అన్యాయం జరిగిపోయిన తర్వాత ఈవెన్ విజయసాయిరెడ్డి పెద్దరికాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వినే పరిస్థితి లేదు. కుటుంబ పెద్దగా ఉండాల్సిన వివేకానంద రెడ్డి గారిని లేపేశారు. కాబట్టి ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక మొండితనం. ప్రజలు నన్ను నమ్మినా నమ్మకపోయినా నా పట్ల ఏమనుకున్నా పర్వాలేదు, ఆస్తిలో మాత్రం ఇచ్చే ప్రశ్న లేదనేది ఆయన ఒక ఖచ్చితమైన నిర్ణయం మీద ఉన్నాడు. అధికారం వచ్చినా రాపోయినా నాకు 19 నుంచి 24 దాకా సంపాదించుకుని చాలు, తండ్రి టైంలో సంపాదించుకున్న క్విడ్ ప్రోకో ద్వారా ఉన్న డబ్బులు చాలు. రెండోది ఆ క్విడ్ ప్రోకోలో డబ్బులే ఇప్పుడు ఈ వివాదం. ఇప్పుడు అడగటం లేదు వాళ్ళు. తను ముఖ్యమంత్రిగా సంపాదించిన ఆస్తుల గురించి అడగట్లేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారికి చనిపోయే నాటికుండా ఆస్తుల్లో సగభాగం మాత్రమే అడుగుతున్నారు. అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అమ్మాయికి రావాల్సింది. తర్వాత ఆడపిల్లలకు కూడా సమాన ఆస్తి హక్కు దేశంలో అన్ని రాష్ట్రాలు చేసింది, కేంద్రం కూడా చేసింది. అందులో ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండడం ఆయనకి తెలీదా? తర్వాత అసలు దీనికి చట్టాలు కోర్టులు అవసరం కుటుంబంలో జరిగే అంతర్గత వ్యవహారానికి. కానీ కుటుంబంలో అంశాలను కూడా పార్టీ నాయకుల ద్వారా ప్రకటనలు ఇప్పిస్తున్నాడు. అప్పుడు కూడా విజయం గారు ఏం చెబుతుంది, ఈ సగం ఇవ్వాల్సిన బాధ్యత ఉందనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, పైనుండి భగవంతుడికి తెలుసు, ఆ అమౌంట్ ఎంతో కూడా తెలుసు, ఏ ఆస్తులు. కానీ ఆయన ఇట్లాంటి వాళ్ళందరినీ చిల్లర మనుషుల్ని ఎగదోలి దుర్భాషలు ఆడించి వాళ్ళని నైతికంగా దెబ్బతీసి ఇక ఆస్తి సంగతి కానీ లేకపోతే పార్టీ సంగతి కానీ ఎత్తకుండా ఆయన జోలికే రాకుండా వాళ్ళు ప్రజా జీవితంలో ఉండకుండా ఇంటికి పరిమితం అయిపోవాలి సిగ్గుతో, అట్లాంటి నీచ పదజాలంతో కూడా దూషించడం అనేది ప్రజలు కూడా గమనించాలి. ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటే మనకి ఏమొస్తుంది అనేది 19 నుంచి 24 వరకు చూశారు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఈ కొత్త సబ్జెక్ట్ కూడా గమనించాలి. వాళ్ళే తీర్పు చెప్పాలి తప్ప తీర్పు చెప్పిన షర్మిలకి న్యాయం అయితే జరగదు. అట్లాగే సునీత గారికి కూడా ఆమె
తండ్రికి జరిగిన అన్యాయం విషయంలో పెద్దగా న్యాయం జరుగుతుందన్న ఆశ కూడా క్షీణించిపోయింది. ఎందుకంటే వీళ్ళకుండా అధికారం ముందు, డబ్బు ముందు, కండబలం ముందు సునీత కూడా తల వంచాల్సిందేనేమో, వ్యవస్థలో ఆమె కాపాడలేవేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకులు.